రిషి కంగారుగా షూటింగ్ బ్యారికేడ్స్ని దాటుకొని వెన్నెలకు ఏదైనా అయి ఉంటుందేమో అనే ఆలోచనని కూడా ఆ ఒక్క నిమిషం కూడా భరించలేక పరిగెడుతున్నాడు రిషి. షూటింగ్ క్రూ మొత్తం అతడి వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడి నుంచి వెన్నెల దగ్గరికి ఆమె టెర్రస్పై ఏడుస్తూ కనిపించేసరికి ఆమెను ఆ కండిషన్లో చూసి రిషి తట్టుకోలేకపోయాడు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. అంత పెద్ద హీరో, అంత తెలివైనవాడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్క నిమిషం ఆమె కోసం అన్నీ వదిలేసి వచ్చేసినట్టు సరాసరి వణికిపోతూ పిచ్చిదానిలా ఆ మొహం నిండా రక్తం మరకలు, చేతులకు కూడా బ్లడ్ అంటుకొని ఉంది. ఆమె వైపు చూసి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని వన్నెలా అని పిలిచాడు. అతడి పిలుపు కొండంత ధైర్యంలా అనిపించింది. నువ్వే నా సైన్యం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ఊపిరి, ఆఖరి క్షణం దాకా నా చెయ్యి వదలవు కదా అన్నట్టు భయంతో అతడి షర్ట్ కాలర్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అతడు కూడా ఆమెకు ఏమైందో అన్న భయంతో అలాగే పట్టుకొని టెన్షన్గా ఉన్నాడు. ఆ ఒక్క క్షణం అతడి మైండ్లో నీ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరిని అస్సలు వదలను అని మైండ్లో అనుకున్నాడు రిషి.